హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. 9 నెలల ప్రేమ కథ. ప్రేమ అనే 2 అక్షరాలు అమానుషంగా 2 ప్రాణాలని తీసేసింది. సంగారెడ్డి డిస్టిక్ గుమ్మడిగల్ల మండల్ దోమడుగు గ్రామం. శ్రీహరి, తేజస్విని ఇద్దరి వయసు 21. శ్రీహరి ఒక వెజిటేబుల్ ఆటో డ్రైవర్, తేజస్విని ఫార్మసీ చేస్తారు. మండలం దోమడుగు గ్రామం, అది డిస్ట్రిక్ట్ సంగారెడ్డి వస్తుంది. అక్కడ వరకు అబ్బాయి పేరు శ్రీహరి. సో శ్రీహరి ఈ వ్యక్తి అమ్మాయి ప్రేమించిన అమ్మాయి పేరు తేజస్విని అంటారు. సో వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఇద్దరు కూడా మేజర్సేనా? ఇద్దరు మేజర్స్. 2023 నవంబర్లో పరిచయమైన ఈ బంధం ఇద్దరిని కాటి దాకా తోలింది. అసలు ఏం జరిగింది? అమ్మాయి ఎక్కడ ఉంటది? అమ్మాయి మా పక్కన దోమడుగు. ఎన్ని సంవత్సరాల పరిచయం వీళ్ళది? 9 నెలల పరిచయం అంట. కేవలం 3 రోజుల వ్యవధిలోనే ఇద్దరు 9 నెలల ప్రేమ కథలో ఈ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. అప్పుడప్పుడు ఈ ప్రేమికులు కలిసేవారు, రోజు ఫోన్లో మాట్లాడేవారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో మీ ఇంటికి వచ్చిరా? మా ఇంటికి రాలేరు. వాళ్ళ నాన్న వచ్చిండు, వాళ్ళ అన్న వచ్చిండు. వచ్చి నా బిడ్డ లేదు, నా బిడ్డ ఇప్పుడు ఎక్కడ పోయిందంటే, నా కొడుకు ఇప్పుడక 10 నిమిషాల దాకా నా కొడుకు ఇంట్లోనే ఉండు, నీ బిడ్డ ఎక్కడ పోయిందో ఇక్కడ ఉంటో చూసుకోపోన్నాం. అయితే అంతకుముందుకు వాళ్ళ బిడ్డ పోయి కొంపల్లి ఇక్కడ కూర్చొని రాశ్రీ అని మా వాళ్ళు పెళ్లి చేసుకుని అంటే మధ్యం కలిసి పెళ్లి చేస్తున్నాం రామని ఫోన్ చేసిందంట. నేను పోయేటప్పుడు ఏడుకోతున్నారా అని అడిగిన. అంటే రాగు మమ్మీ, నీకు బయటకు పోయి ఫోన్ చేస్తాం మమ్మీ అన్నాడు. నాకు ఆ విషయం చెప్పలేడు. తేజస్విని వాళ్ళ ఇంట్లో అనుమానం వచ్చింది. తేజస్విని అడిగారు, ఎవరితో మాట్లాడుతున్నామని. తేజస్విని ఒప్పుకుంది. పెళ్లి చేసుకుంటాను శ్రీహరి అనే వ్యక్తిని అని ప్రాధాయ కూడా పడింది. కానీ ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు. శ్రీహరితో మాట్లాడొద్దని హెచ్చరించారు. ఈ విషయం తేజస్విని శ్రీహరికి చెప్పింది. శ్రీహరి తేజస్విని కలిసి శ్రీహరి వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పారు. పెళ్లి చేసుకుంటామని అడిగారు. కానీ శ్రీహరి వాళ్ళ అమ్మ కూడా సానుకూలంగా లేదు. ఫస్ట్ బుధవారం రోజు మా అమ్మాయి మా ఇంటికి వచ్చింది. అమ్మాయి మా ఇంటికి వచ్చి, ఆంటీ మేము ఇద్దరం లవ్ చేసుకుంటాం, మేము పెళ్లి చేసుకుంటాం ఆంటీ అన్నది. అంటే మీ అమ్మ నాయన నొప్పియండి, మీ అమ్మ నాయన నొప్పిస్తే నేను ఒప్పుకుంటానని చెప్పిన. నాకు ఎట్లాంటి హస్బెండ్ లేదు, ఎక్కడైనా బయట పోయి బతకండి, మంచిగా సంతోషము, ఏం చేసుకోకూడదు అని చెప్పిన. ఆ రోజు మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటే ఎవరో చూసి వీరమణ వాళ్ళ ఇంటికి పలానా అమ్మాయి వచ్చిందని చెప్పారు. వాళ్ళ అమ్మాయి వచ్చింది చెప్పారని ఆ రోజు అమ్మాయిని కొట్టిరంట, వాళ్ళు తిట్టిరంట. తిట్టగానే మా అబ్బాయికి ఎంబడే ఫోన్ చేసి, శ్రీహరి మనం ఎక్కడైనా బయటకు వెళ్ళిపోదాము, మా అమ్మ వాళ్ళు మీ ఇంటికి వచ్చినా తెలిసింది అని చెప్పేసి ఫోన్ చేసింది. మా వాడు ఎంబడే నంబర్ డిలీట్ చేసి అమ్మాయి కోసము ఏడునమాట కొంపలికాడు ఉన్నట్టు కొంపలికాడికి వెళ్ళిపోయారు. ఉదయం 10 గంటల సమయం. శ్రీహరి తేజస్విని లేచిపోయారు. శ్రీహరి వాళ్ళ స్నేహితులని సహాయం అడిగాడు. పెళ్లి చేసుకుంటాము సహకరించమని అడిగాడు. కానీ తేజస్విని వాళ్ళ ఇంట్లో గొడవలు పెద్దెత్తున అవుతున్నాయి, వద్దు అని స్నేహితులు హెచ్చరించారు, ప్రాధాయపడ్డారు. స్నేహితులే తేజస్విని వాళ్ళ ఇంటికి పంపించారు. శ్రీహరిని వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పారు. బయటకు పోయి నాకు చేయలేక వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పించిండంట. నాకు మా ఇద్దరు పెళ్లి చేసి పొద్దున మమ్మల్ని పిఎస్లు అప్ప చెప్పండి అని. ఆ ఫ్రెండ్స్ ఏం చేసిరంటే, వద్దు ఇప్పుడు లేనిపో లొల్లు అవుతాయి అని చెప్పేసి అమ్మ నాన్నకు ఫోన్ చేసి పిలిపించి అమ్మాయిని అక్కడ అప్ప చెప్పేసారు. అబ్బాయిని మాకు అప్ప చెప్పారు. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయినా, అబ్బాయి తీసుకొని రేపు అమ్మాయి ఏమైనా చేసుకుంటే మా మీద వస్తుంది అని చెప్పేసి అబ్బాయిని తీసుకొని, సార్ అమ్మాయికి ఏమైనా చేసుకుంటే మాకు సంబంధం లేదు, మా అబ్బాయిని మాకు అప్ప చెప్పారు, మీ అమ్మాయిని మీకు అప్ప చెప్పారు అని మాకు ఒకటి రాసి అంటారు సార్ అని అడిగినా. మేము పిఎస్ఆర్ 2 గంటలు కూర్చున్నాయి కష్టంగా. శ్రీహరి ఇంటి నుండి బయటకు వచ్చాడు. తేజస్విని వాళ్ళ సోదరులు శ్రీహరిని కొడతామంటూ బెదిరించారు. శ్రీహరి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తేజస్విని వాళ్ళ ఇంటిపై నుండి దూకి చేసుకుంది. కొన్ని గంటల్లోనే మీకు ప్రాబ్లం ఏముండదు, వాళ్ళ ఇంటికాడ ఏమైనా మీకు సంబంధం ఏముండదు, మీ అబ్బాయిని ఒకటి మీరు జాగ్రత్త చూసుకోండి బయటకు వెళ్ళకుండా అని బుధవారం రోజు చెప్పారు మాకు. బుధవారం రోజు చెప్తే బుధవారం నైట్ చెప్తే బేసారం రోజు పొద్దున ఎక్కడ బయటకు వెళ్ళిన, సాయంత్రము సిగరెట్ తాగనికో చాయ్ తాగనికో రోడ్డు మీకు బొంతపల్లి కమాన్లో లోపలికి పోయిండు. కమాన్ లోపలికి పోయిన తర్వాత ఏమైంది, అక్కడికి వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి, అరే బయటకు వెళ్ళిండ్రా వీడిని వేసేయాలరా అని ఉరుకొచ్చిరంట. అమ్మాయి వాళ్ళ అన్న అందరికి ఫోన్లు చేసినట్ట. నా కొడుకు నచ్చాక అప్పుడే ఫోన్ చేసిన, అమ్మకి ఇట్లా అంటారంటే, అరే పోనీ ఆడపిల్ల కదా పోనీ ఇంటికి వచ్చేసి అని అన్న. మా వాడు వేరే గల్లీ నుంచి వచ్చే లోపల ఆ అమ్మాయి బిల్డింగ్ ఎక్కి కింద దుంకింది. బిల్డింగ్ మీకే కింద దుంకింది. మా అబ్బాయి అప్పుడు అమ్మాయి బిల్డింగ్ మీకు దుంకినప్పుడు మా అబ్బాయి మా ఇంటి మధ్యలో లేడు, వాడలేడు, మా ఇంటికి వస్తున్నాడు. అప్పుడే అమ్మాయి దుంకిందంటే అమ్మాయికి ఏమైంది అని చెప్పి మేము అమ్మాయి కోసం ఆలోచించడం, కానీ మా అబ్బాయి ఏం చేసుకుంటుండో ఏం సంగతి మేము ఆలోచించలేకపోయినాం. 2 గంటల తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఏమైందంటే, అమ్మాయి దుంకింది, అమ్మాయి కదలడం లేదు, అమ్మాయిని గాంధీకి ఇసుకవుతారని చెప్పి అమ్మాయి స్పాట్ పోయిందంటే నాకు తెలియదు. అమ్మాయి ఫోటోలు ఏం పెట్టలేదు. ఇంతలా ప్రేమించిన అమ్మాయి పోయిందన్న విషయం తెలిసి
శ్రీహరి మనస్తాపానికి గురయ్యాడు. బాధలో తాను కూడా పోదామనుకున్నాడు. చీమల మందు తాగాడు. అమ్మ అబ్బాయి చీమల మందు తెచ్చుకొని పెట్టుకుంటూ బాత్రూంలో పోయిండు. ఒక ప్యాకెట్ ఒకసారి తాగినంటే ఒక ప్యాకెట్ ఒకసారి తాగిండు. మేము ఎంతసేపు అమ్మాయి కోసం ఆలోచించాం కానీ మా అబ్బాయి ఇంట్లో ఏం చేస్తుందో మేము ఆలోచించలేకపోయినాం. అమ్మాయి కదా, ఆడపిల్ల కదా అని ఒక సానుభూతితోటి, నేను నా బిడ్డ ఎంతో ఆమె అంత సానుభూతితోటి నేను అమ్మాయి కోసం ఆలోచించిన. మా అబ్బాయి ఏం చేసాడు, మందు తాగేసాడు. మందు తాగి 1 గంట తర్వాత మంటలు ఎక్కువయ్యి కొట్టుకోవడము, గిలగిల కొట్టుకోవడం, బోరడం అయితే ఏం తీసుకున్నారో ఇంట్లో ఏం మందులు లేవు, ఏం తీసుకున్నావు అంటే లేదమ్మా ఇట్లాంటి ఏం నువ్వు చెప్పరా నీ కాలు మొక్కుతా అంటే ఇట్లా సంగతి అంటే నేను నమ్మలేకపోతే పలానా ప్యాకెట్ పలానా తవలు ఉందని చెప్పిస్తే అది గిట్ట ఫోన్లో పెట్టిండు. నేను తీసుకుంటాను ఫోన్లో పెట్టిండట. వేరే వాళ్ళు చూసినట్ట తర్వాత చెప్పారు నాకు. నేను పోయి ఆ పొట్లాలు తీసుకొని మా అబ్బాయిని ఒక ఆటోలో వేసుకొని నేను మల్లారెడ్డికి వచ్చేసిన. 3 రోజులు ఐసీయూలో ఉన్నాడు. 4వ రోజు జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశాడు. ఐసీ వార్డులో 3 రోజులు ఉన్నాడు. నిన్న ఐసీ వార్డు నుంచి పిఎస్ వాళ్ళు టైట్ చేస్తురమ్మా, పిఎస్కి పంపాలి ఖచ్చితంగా పేషెంట్ను, అమ్మాయి పోయింది కాబట్టి పంపాలంటే అబ్బాయి ఏం తినడం లేదు సార్. అబ్బాయి కొంచెం కోలుకున్న తర్వాత నేనే పిఎస్కి అబ్బాయి చెప్పేసేస్తాను, మీరు అబ్బాయికి ఒత్తిడి చేయకుండా. అంత లోపటినే ఐసీ రూమ్లో ఉన్న అబ్బాయికి ఫోటోలు పిఎస్ వాళ్ళకు TV9 వాళ్ళకి ఎట్లా పోయినాయో నాకు తెలియదు. శ్రీహరి ఒక ఇస్మార్ట్ కిల్లర్ అని, గాంజా తాగి అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడని, ప్రేమ పేరుతో ఒక అమ్మాయి చేసుకునేలా బ్లాక్మెయిల్ చేశాడంటూ న్యూస్ వేశాడు. నా కొడుకు ఇలా నా కొడుకు కిల్లర్ కాడు, నా కొడుకు గంజాయి కేసు కాదు. ఇప్పటికైనా నా కొడుకు గంజాయి తాగితే ఖచ్చితంగా దాని వీడికి కావాలి నాకు. ఇప్పుడు నా దగ్గర ప్రతి రూపు ఉంది. వాడి ఫ్రెండ్స్ గిట పట్టుకపోయి జైల్లో పోలీస్ స్టేషన్ లో పెట్టి గొలుసులతో కట్టడం జరిగింది. పిఎస్ వాళ్ళ గిట మా అబ్బాయి చేసుకునే గిట కారణం గిట TV9లో ఒకటి ఉంటే ఇంకోటి కిల్లర్ అని పుట్టించిండు. గంజాయి తాగడు, గంజాయి తాగుతాడని పుట్టిండు. గంజాయి తాగుతున్నప్పుడు గంజాయి బ్యాచ్ అని పెట్టారు. గంజాయి బ్యాచ్ అన్నప్పుడు గంజాయి టెస్టులు చేపియాలి కదా, మా టెస్టులు ఎందుకు చేపియలేరు? టెస్టులు చేపించిన తీయనుండే ఏం తీయనుండ్రి. ఏ టెస్టులు ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మాయి మరి వీళ్ళిద్దరిని దూరం చేసినందుకు దేనికో అమ్మాయి దూకి చేసుకొని పోయింది. తర్వాత ఈ అబ్బాయిని ఇంకా ఏమని పెట్టిరు ఇక్కడ అంతటే పూర్తి స్థాయిలో మరి ఒక ప్రేమ పేరుతోటి వేధింపులకు గురి చేసినందుకు అమ్మాయి పోయింది. ఈ అబ్బాయి మరి ఇలా ఈ విధంగా ప్రేమ పేరుతోటి వేధింపులకు గురి చేసిందని చెప్పి రాయడంతో ఈ వీడియోలన్నీ చూసి ఆ అబ్బాయి కూడా మనస్తాపానికి గురై తను కూడా జరిగింది. ఈరోజు మల్లారెడ్డి హాస్పిటల్ జనరల్ వార్డులో ఉన్న శ్రీహరిని అందరు అడుగుతున్నారు, నువ్వు నిజంగానే అమ్మాయి తీసుకోవడానికి కారణం నువ్వేనా, ఏమని వేధించావని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చూసిన శ్రీహరి బ్రతకాలని అనుకోలేదు. మరింత మనస్తాపానికి గురయ్యాడు. ఇంకా నా ప్రాణం పోతుంది అని తెలుసుకున్నాడు. తాను నోట్ కూడా రాశాడు. అమ్మాయి పలాని అబ్బాయి ఇట్లా చేసిండు, బంగారం కోసం వేధించిండు, డబ్బుల కోసం వేధించుడు, తల్లిని వేధించిండంటే ఇంటి అల్లుడా ఇంట్లోకి పోయి తల్లిని వేధించడానికి రాజిరెడ్డి మాట్లాడతాడు. అంటే రాజిరెడ్డి అంటే ఎవరు? ఆ గల్లీ ఒక వ్యక్తి. మరి అబ్బాయి ఎట్లాంటి వాడు అని చెప్పేసి మీడియాని పిలుచుకొని పోలీస్ వాళ్ళని పిలుచుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి అబ్బాయిని తీసుకుపోయి ఎంక్వైరీ చేసి అడిగేది తెలియదా మరి నిజంగా ప్రేమించుకుంటా లేరా అని. ఇప్పుడు ప్రేమించిరు అన్నట్టు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయి మరి రాజిరెడ్డి ఏం చేశాడు న్యాయం మాకు మంచిగా అయిన తర్వాత నిన్న జెండర్ వాడుకు నిన్ననే పిఎస్కి పంపించమని చెప్పిరు. అయితే అబ్బాయి ఏం తినలేకపోతుండు, చొలుగుతున్నాడు కాబట్టి పిఎస్కి తీసుకుపోతే పరిస్థితి ఎట్లుంటుందో భయపడతాడేమో, ఏమన్నా అవుతుందేమన్న భయంతో నేను డాక్టర్ వాళ్ళని రిక్వెస్ట్ పెట్టుకొని జెండర్ వరకు షిఫ్ట్ చేసుకున్న తర్వాత మామూలుగా చెప్పిన మరే నువ్వు తప్పు చేసినావా ఏం చేసినా చెప్పాలంటే మమ్మీ నా దగ్గర ప్రతి రూపు ఉంది మమ్మీ, నేను ప్రేమించుకున్నట్టు మేము తిరిగినట్టు మేము పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి వీడియో ఉంది నా దగ్గర, నీకు ప్రతి వీడియో నేను చూపిస్తాను మమ్మీ అని నిన్న వీడియో చూపిస్తాం. మేమేమనుకుంటే మా అబ్బాయి వీడియో చూపిస్తుండే కదా. తను చెప్పే ముందు తను రాసినటువంటి లెటర్ ఇది నోట్, ప్లీజ్ మా అందరికి న్యాయం చేయండి. మమ్మ మిస్ యూ ఏ లాట్, నువ్వు లేకుండా అస్సలు అయితలే, వస్తున్నా నీ దగ్గరికి, నా మీద ఇది అన్ని వేస్తున్నారు. నేను పోయాక అందరికీ నిజం తెలుస్తుంది. అరే రాజురెడ్డి బీజేపీ లీడర్, నీ అన్నిటికీ కారణం తేజు వాళ్ళ డాడీ. నువ్వు కూడా నన్ను ఏదో అనుకున్నావు. 7th మేం ఇద్దరం పెళ్లి చేసుకొని పోయినా ఒక మాటలో చెప్పాలి అంటే తేజు లేనిది శ్రీ లేనిది నేను లేను. మళ్ళా నాది వన్ సైడ్ లవ్ కాదు, ఒకరంటే ఒకరికి ప్రాణం. మమ్మ నీ దగ్గరికే వస్తున్నా, సారీ మమ్మీ అక్క నువ్వు మమ్మీని చూసుకోవాలి. తేజు నీకి కారణం మాత్రం రాజురెడ్డి, ఇంకా మీ డాడీ మీ అన్న, వీళ్ళని అయితే అస్సలు వదలొద్దు. మా ఇద్దరి ఆత్మలకు శాంతి కావాలి అంటే వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. మమ్మ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఆల్వేస్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. వచ్చేస్తున్న నీ దగ్గరికి, నేను
పోయాక మన పిక్స్ బయటికి వస్తాయి. అప్పుడు ఈ మీడియా వాళ్ళే హెల్ప్ చేయాలి. నాకు నా ఫ్రెండ్స్, నా అన్నలు అందరూ దీనికోసం ఫైట్ చేయాలి అని నాకు ఆఖరి కోరిక. నా తేజు నా కోసం పైన వెయిట్ చేస్తుంది. నేను పోతున్నా. సారీ మమ్మీ, అక్క, నువ్వు దగ్గర ఉండి అమ్మని మంచిగా చూసుకో. నేను లేని లోటు నువ్వే తీర్చాలి అని మరి బ్రదర్ రాయడం జరిగింది. ఈ విధంగా లెటర్ రాసి జరిగింది. అదే రోజు తల్లి అక్క లేని సమయంలో శ్రీహరి హాస్పిటల్ దరిదాపుల్లో ఉన్న ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి స్కార్ఫ్ తో వేసుకొని పోలీస్ స్టేషన్కి నేను పంపిస్తాను చెప్తున్నా కదా, నాకు సహకారం చేస్తున్నా అనుకున్నా కానీ మా అబ్బాయి ప్రతి వీడియో నాకు చూపించి మా అబ్బాయి చేస్తున్నాడు నేను అనుకోలేదు. అమానుష్యంగా రెండు ప్రాణాలు పోయినాయి. ఈరోజు 2 ప్రాణాలు TV9 వల్లనే పోయినాయి. కావాలి ఇలా నా కొడుకు తీస్తామని నిన్న ధర్నా చేసిరంట. ఒకటి లేకపోతే మేము హాస్పిటల్ నా కొడుకు ఇలా చెప్పాడు. ఇది ఎంత దారుణం! చిన్న వయసు, తెలియని ఆలోచన, 9 నెలలు మోసి కనిపెంచిన తల్లి కూడా గుర్తు రాలేదు. అసలు ప్రేమ అంటేనే తల్లి ప్రేమ కదా, అసలు ప్రేమ అంటేనే ఇద్దరు సంతోషంగా కలిసి ఉండడం కదా. మరి ఈరోజు ఆ 2 అక్షరాల ప్రేమనే 2 ప్రాణాలను అమానుషంగా చిందంటారా? ఈ వీడియో ద్వారా యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో నువ్వు పోతే అత్యంతగా బాధపడేది ఒకే ఒక్కరు, అది నిన్ను కన్న తల్లి మాత్రమే. ఈ విషయాన్ని మరవద్దు. దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయింది రాజిరెడ్డి, ఇంకొక ఆయన శ్రీను, దాసరం శ్రీను. మళ్ళా ఇక ఒకటి నా తమ్ముడు గంజా తీసుకుంటాడు, నా తమ్ముడు గంజా తీసుకోడు, చైతన్యాన్ని గంజా తీసుకుంటాడు, అంటే తేజస్విని వాళ్ళ అన్నీ గంజా తాగుతాడు. ఆ ప్రూఫ్లన్నిటి కూడా ఊరు మొత్తం తెలుసు. కానీ వాళ్ళ కొడుకుని కప్పిపుచ్చుకోవడానికి నా తమ్ముడి మీద నిందలేసిరు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు అబ్బాయి కూడా అబ్బాయి టెస్ట్ చేసి అబ్బాయి కూడా వెళ్తుంది. మీరు ప్రతి ఒక్కరు శిక్షకు అనుభూలేదు. మా అబ్బాయి మాకు TV9 దగ్గర నిజాలు లేవు, అబ్బాయి అమ్మాయి దిగిన ఫోటోలు లేవు. పోనీ అమ్మాయిని పోయి వేధించిన మెసేజ్లు కానీ ఏవి లేవు. నా దగ్గర ప్రతి మెసేజ్ ఉంది, ప్రతి వీడియో ఉంది. నాకు TV9 వాడు ఏం న్యాయం చేస్తాడు? నా అబ్బాయి నాకు తెచ్చిస్తాడా? అమ్మాయిని తెచ్చిస్తాడా? అమ్మాయికి అబ్బాయికి న్యాయం ఎవడు చేస్తాడు? రాజిరెడ్డి చేస్తాడా? ఎవడు చేస్తాడు? ఏ సర్పంచ్లు ఇన్వాల్వ్ కాలేరు, ఏ వార్డు నెంబర్లు వినగలరు. ఈ రాజిరెడ్డి ఒక్కడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు? PSOలు కరెక్ట్ నిర్ణయం తీసుకోక అమ్మాయి పోయింది, అబ్బాయి పోయిండు. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి సమాధానం PS వాళ్ళకి చెప్పాలి. బొంతపల్లి కమన్ PS వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ ఈ తల్లి, అక్కడ ఆ తల్లి ఎంత బాధపడుతున్నారు. తేజస్విని అయినా, శ్రీహరి అయినా, నువ్వైనా, నేనైనా, మనని పెంచింది, మనను కన్నది, మనను మోస్తుంది తల్లి మాత్రమే. ఈరోజు నువ్వు చేసుకోవడం వల్ల ఎవ్వరికీ నష్టం లేదు, నీ తల్లికి మాత్రమే. అమ్మ నానంటే అమ్మాయి ఏడుపులతోటి తూర్పులతోటి ఏమో అనొచ్చు. ఎవరికైనా అమ్మ నాన్నకి ఎవరికైనా బాధ ఉంటుంది. దానికి ఇప్పుడు నేను ఎట్లా బాధపడుతున్నా వాళ్ళ బాధపడవచ్చు. కానీ ప్రతిదీ పుట్టించింది మాత్రం రాజిరెడ్డి, శ్రీనివాస్. వీళ్ళిద్దరు ప్రతిదీ పుట్టించారు. వాళ్ళిద్దరి ఆత్మ శాంతి కావాలంటే ఖచ్చితంగా రాజిరెడ్డి మాత్రం శ్రీనివాస్ కూడా కఠినంగా శిక్షించాలి. ఒకటి అమ్మాయి ఫోటో గిట్ట మాకు చూపించలేరు, ఓ TV9లో పెట్టలేరు అమ్మాయి ఫోటో, కనీసం అమ్మాయి ఫోటో పెట్టలేరు. నేను మాత్రం ప్రతి ఫోటో పెడతాను. ఒకటి రాజిరెడ్డి కోసం చర్య తీసుకోకపోతే రాజిరెడ్డి ఇంటి ముంగట నేను సిద్ధంగా ఉన్నాను. పెట్రోల్ పోసుకొని నన్ను ఇంటి ముంగట రాజిరెడ్డి ఇంటి ముంగట. ఇది వాస్తవం. నా కొడుకు ఎట్లా లెటర్ రాసాడో నేను ప్రతిదీ అట్లనే చేస్తా. ఇది వాస్తవం, నిజం. ఇది నేను చేసి చూపిస్తా. ఇది పక్క న్యాయం జరగకపోతే అన్నప్పుడు సాక్ష్యాలు చూసుకొని ఏం చేసిండు ఎవరికైనా తట్టుకునే కెపాసిటీ ఉంటే నా దగ్గర వీడియోలు ఉంటే ప్రతి వీడియో చూడమను. వాడు ఏమి నా కొడుకు ఉన్నా. ప్రేమించినప్పుడు బాగానే ఉంటారు, ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు. ఆ ప్రేమ వివాహం కాస్త కొద్దిగా అనుకూలంగా లేకపోతే చాలు తీసుకుంటారు. ఇది న్యాయమేనా? నువ్వు నీ తల్లికి చేస్తుంది న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించు. ఈ వీడియోపై, ఈ జంటపై మీ ఒపీనియన్ని మీరు షేర్ చేయండి.